వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదలైంది. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను ఆవిష్కరించారు. 2024 ఎన్నికలకు సంబంధించి 2 పేజీలతో వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉన్న సంక్షేమ పథకాలకే నిధుల పెంపుపై జగన్ ప్రధానంగా దృష్టి సారించారు. 9 ముఖ్యమైన హామీలతో మేనిఫెస్టోను రూపొందించారు. అమ్మఒడి, విద్యా కానుక, మహిళలకు వైఎస్ఆర్ చేయూత తదితర పథకాల కొనసాగింపు, అమ్మఒడి పథకం కింద ఇస్తున్న 15,000ను 17,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. వైఎస్ఆర్ చేయూత పథకం 8 విడతల్లో 75,000 నుంచి 1,50,000 వరకు పెంపు, 2 విడతల్లో పింఛన్లు 3,500 చెల్లిస్తామని ప్రకటించారు. జనవరిలో 2029, జనవరిలో 2029లో పెంపు, వైఎస్ఆర్ కాపు నేస్తం 4 దశల్లో 60,000 నుంచి 1,20,000కు పెంపు, వైఎస్ఆర్ 0 వడ్డీ కింద 3 లక్షల వరకు రుణాలిస్తామని ప్రకటించారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 4 విడతల్లో 45,000 నుంచి 1,05,000 వరకు పెంపు, కళ్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. వైద్యం, ఆరోగ్యశ్రీని మరింత విస్తరిస్తామని ప్రకటించారు. కౌలు రైతులకు రైతు భరోసా కొనసాగింపు, అర్హులైన ఇళ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ ఇళ్ల పట్టాల కొనసాగింపు, అమ్మఒడి, విద్యా కానుక, మహిళలకు వైఎస్ఆర్ చేయూత తదితర పథకాల కొనసాగింపు, ఆటో, టాక్సీ, లారీలు కొనుగోలు చేసే వారికి వడ్డీ రాయితీ ప్రకటించారు. ఆటో, టాక్సీ, లారీ డ్రైవర్లకు 10 లక్షల ప్రమాద బీమా అమలు చేశారు. లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపు, వాహన మిత్రను 5 ఏళ్లలో 50,000 నుంచి 1,00,000కు పెంపు, చేయూతలకు ఏడాదికి 24 చొప్పున 5 ఏళ్లలో 1,20,000, నాడు నేడు ల్యాబ్ల పంపిణీ కొనసాగింపు, 2025 నుంచి 1వ తరగతి ఐపీ సిలబస్, ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్, జిల్లాకు స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్, తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ, స్విగ్గీ, జొమాటో లాంటి డెలివరీ కంపెనీలో పనిచేస్తున్న గిగా సెక్టార్ ఉద్యోగులు ప్రమాదవశాత్తు మరణిస్తే వైఎస్ఆర్ బీమా వర్తింపు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు కూడా విదేశాల్లో చదువుకునేందుకు రుణాలు, ఎస్సీ ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంట్. రాజధానికి సంబంధించి సీఎం జగన్ హామీలు ఇలా ఉన్నాయి. 1, మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖను రాజధానిని చేస్తాం. రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా విశాఖను తీర్చిదిద్దుతాం. అమరావతిని శాసన రాజధానిగా చేస్తాం. కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తాం. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చామన్నారు సీఎం జగన్. ఈ 5 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత తమకు దక్కుతుందన్నారు. తమ పాదయాత్రలో ఎన్నో కష్టాలు చూశానని, చదివించాలని ఉన్నా చదివించలేని తల్లుల పరిస్థితి కల్లారా చూశానన్నాను. తాను చూసిన పరిస్థితులు పరిష్కారం కోసం ఈ 58 నెలల పాలనలో పనిచేశానని, పేదలకు సంక్షేమం అందించామన్నారు. అర్హులను జల్లెడపట్టి మరీ వెతికి సంక్షేమం అందించాం. ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లడము ఎప్పుడూ జరగలేదన్నారు. చంద్రబాబు హయాంలో అప్పులు 21.8% పెరిగాయని, 2 ఏళ్లలో కోవిడ్ పరిస్థితులతో ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. ఆరోగ్యశ్రీ, సంపూర్ణ పోషణ, ఫీజు రీయింబర్స్మెంట్, గోరుముద్ద, ఈ పథకాలన్నీ ఆపడం ఎవరి చేత కాదని, జగన్ ఎంతో కష్టపడితేనే ఈ పథకాలు అమలవుతున్నాయన్నారు. వీటిని ఆపడం, తొలగించడం ఎవరి వల్ల కాదన్నారు. చంద్రబాబు చెప్తున్న పథకాలకు 1,21,000 కోట్లు అవసరమని, ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఏడాదికి 9,100 కోట్లు ఖర్చు చేయాల్సిందే అన్నారు. అంటే చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6, సూపర్ 10 హామీలకు మన సంక్షేమ పథకాలు కలిపి అమలు చేయాలంటే ఖచ్చితంగా అక్షరాల 1,50,000 కోట్లకు పైగా ఖర్చు చేయవలసి ఉంటుంది. మరి ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు.